ఏపీ రాజధాని ఏది? ఉండబోయేది ఏకైక రాజధాని అమరావతి మాత్రమేనా, లేక 3 రాజధానుల పరిపాలన అమరావతి నుంచి జరగబోతోందా, లేక విశాఖ నుంచా? అసలు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏ ప్రాంత పరిస్థితి ఎలా ఉండబోతోంది? అసలు రాజధాని విషయంలో ఏపీలో ఏం జరుగుతోంది? అమరావతి వర్సెస్ విశాఖ. ఎస్, ఏపీ పాలిటిక్స్లో మొన్నటి వరకు ఇదే అంశంపై చాలా హాట్గా ప్రచారం జరిగింది. ఇప్పుడు అంతకు మించిన హాట్ డిబేట్ జరుగుతోంది. తాము గెలిస్తే రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని తేల్చేసింది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. తాము గెలిస్తే అమరావతి ఒక రాజధానిగా మాత్రమే ఉంటుందని, పాలన మొత్తం విశాఖ నుంచే జరుగుతోందని వైసీపీ బల్లగుద్ది మరీ చెప్పిన మాట. ఇప్పుడే కాదు, గతంలో కూడా. దీంతో జూన్ 4న రాబోయే ఫలితాలతో ఏపీ రాజధానిపై ఒక క్లారిటీ రానుంది. నిజానికి జెండా సభ వేదికగా అమరావతి రాజధాని అని టీడీపీ, జనసేన కూటమి ప్రకటించింది. విశాఖ గడ్డపై రాజధాని ఎజెండాను ప్రకటించి ఎన్నికలకు సిద్ధమన్నారు సీఎం జగన్. మళ్లీ గెలుస్తున్నాం, విశాఖలోనే ప్రమాణం చేస్తాను, విశాఖ నుంచే పాలన కొనసాగిస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు, ఆయన మళ్లీ ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకుంది ఆ పార్టీ. జూన్ 9న వైజాగ్లో మరోసారి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రమాణ స్వీకారానికి ఫుడ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో అక్కడికి వచ్చే కార్యకర్తలందరికీ ఈ రకమైన మెన్యూ మీకు ఇస్తామంటూ ఒక మెన్యూ కూడా ఇప్పుడు వాట్సాప్లో ప్రచారంలో ఉంది, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఎవరెన్ని అవాంతరాలు సృష్టించినా కూడా విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలన్నదే తన టార్గెట్గా కనిపిస్తోంది. వైసీపీ సర్కార్ ఇప్పటి వరకు చెబుతున్నదేంటి? అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలునేమో న్యాయ రాజధానిగా చేయాలని. ఇప్పటికే దీనికి సంబంధించిన బిల్లును కూడా పెట్టారు. అయితే టీడీపీ దీన్ని కోర్టు వరకు వెళ్ళింది, అడ్డుకుంది. అయినా కూడా జగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిందే అంటూ ఉన్నారు. అయితే రాజధాని రైతుల వర్షన్ మాత్రం మరోలా ఉంది. ఏపీకి సింగిల్ రాజధాని చాలు, అది కూడా అమరావతి అనేది వారి వర్షం. దీనికోసం చాలా ఏళ్ళుగా ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే కొన్ని వేల ఎకరాలు వాళ్ళు ఇచ్చారు, తమ సొంత భూముల్ని, పంటలు పండించుకునే భూముల్ని రాజధానిగా వస్తుందంటే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ల్యాండ్ ప్రొక్యూర్లో అది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో వాళ్ళంతా ఇప్పుడు రాజధాని లేదనేటప్పటికి రోడ్లు ఎక్కారు. ఎప్పటి నుంచో వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు, టెంట్లు వేసుకుని మరి ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు ఏళ్ల తరబడి. వీరికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు. దీంతో వివాదం అమరావతి వర్సెస్ విశాఖగా మారింది. ఎన్నికల ముందే ఎవరి స్టాండ్ ఏంటో క్లియర్ కట్గా ప్రజల ముందు పెట్టారు ఇరు పార్టీల నేతలు. అంటే ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు ఒక రెఫరెండం అనుకోవచ్చు. ప్రజా కోర్టులోనే ఇరు పార్టీలు పంచాయతీని తేల్చుకోనున్నాయి. నిజానికి దీనికి సంబంధించి ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చేశారు. ఈవీఎం మెషిన్లలో వారి తీర్పు భద్రంగా ఉంది, ఇప్పుడు మార్చేదేమీ లేదు. ఇప్పుడు ఆ బాక్సులు ఓపెన్ చేస్తే ఏపీకి రాజధాని నగరాలు 1 లేక 3 అనేది తేలిపోతుంది. అంటే వైసీపీనా, టీడీపీ కూటమి అనేది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది. ఓటింగ్ ఎవరికి అనుకూలంగా పడింది అనేది అస్సలు అంతు చిక్కడం లేదు. గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. గెలుపు మాదంటే మాదంటూ ఉన్నాయి. ప్రమాణ స్వీకారాలు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇదే ఇక్కడ కాస్త ఆశ్చర్యంగా కనిపిస్తోంది. వైసీపీ ఏమో ఏకంగా ప్రమాణ స్వీకారానికి వేదికను ఖరారు చేసుకుంది. టీడీపీ ఏమో సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవం చేసేది చంద్రబాబు నాయుడే అని, ఎన్నికల తర్వాత వైసీపీ అడ్రస్ గల్లంత అంటోంది టీడీపీ. అయితే ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం? ఏపీకి ఏకైక రాజధాని అమరావతి మాత్రమేనా, లేక 3 రాజధానుల్లో అమరావతి ఒకటిగా ఉంటుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే మరి కొద్ది రోజులు, జూన్ 4 వరకు ఆగాల్సిందే. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.